బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలోని క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీని ప్రభావంతో మహబూబాబాద్, మహబూబ్ నగర్, యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. ఒకవైపు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కూడా వర్ష సూచన ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్. కిషోర్. తెలంగాణలోని క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు పడతాయని, అలాగే ఇటు హైదరాబాద్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్. సుజాత, ఇప్పటికే వర్షాలు అయితే జనజీవనాన్ని స్తంభిస్తుంది. పంటలతోటే తీరరాని లోటు మిగిలిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే చేతికి వచ్చిన పంటలు అయితే నేలరాలుతున్న పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్నాయి. తెలంగాణలో లొంబనీస్ మేఘాల ప్రభావం అయితే ఇటు తెలంగాణలోని చాలా జిల్లాలపై పడుతుందని చెప్పవచ్చు. నేడు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఇటు సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగామ జిల్లాలో కూడా వర్షాలు పడతాయంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే మహబూబాబాద్, మహబూబ్ నగర్, యాదాద్రి జిల్లాల్లో అయితే వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది. సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఇటు వానలు అయితే కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే మిరప పంట పండించే రైతులైతే అప్రమత్తంగా ఉండాలి. అదే విధంగా కూడా ఇటు ఏదైతే మొక్కజొన్న కావచ్చు, ఇటు వరి సాగు చేస్తున్న రైతులైతే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కోత దశకు వచ్చిన పంటలు కావచ్చు, కోసిన పంటలు ఇటు వర్షంలో తడిచే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే క్యుములంపిస్ తుఫాను ప్రభావం ఏదైతే మేఘాల ప్రభావం అయితే ఇటు చాలా జిల్లాలపై అప్పుడైతే ఇప్పటికే రైతులు అయితే చేతికొచ్చిన పంట కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే ములుగు ఏజెన్సీ కావచ్చు, భూపాలపల్లి, ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలలో అయితే ఇటు వర్ష ప్రభావం అయితే ఇది అకాల వర్షాల ప్రభావం అయితే రైతుల మీద పడుతుందని చెప్పవచ్చు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు వర్ష సూచన. ఇటు సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు ఆయా జిల్లాల అధికారులు అయితే రైతులకు సూచిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇటు ఏదైతే వడగళ్ల వాన కురుస్తున్నప్పుడు కూడా వడగళ్ల వానతో అయితే రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఆ రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఈ యొక్క వడగళ్ల వాన నుంచి తప్పించుకోవాలి. ఎందుకంటే వడగళ్ల వాన కురిసినప్పుడు రైతులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తున్న పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిషోర్.